ఇప్పటి చదువులు వేరు, అప్పటి చదువులు వేరు. అప్పుడు పంతులు కొట్టింది వేరు, ఇప్పుడు పంతులు కొట్టేది వేరు. అప్పట్లో తెలుగు సార్లు లెక్కల సార్లు కొడితే వారం రోజుల దాకా బడికి పోకుండా ఉండేటోళ్ళు. మళ్ళీ వారం రోజులు ఎందుకు బడికి రాలేదని మళ్ళీ కొట్టేటోళ్ళు. ఇక పంతులు చెప్పింది చదవ రాకుంటే నా సామిరంగా ఎట్లుంటుందో తెలుసు కదా. సరే అదంతా కాదు కానీ ఇప్పుడు వార్త ఏందనంటే, నేనేం చేయమన్నా? గుంజీలు గుండీలు కాదు. తమాషా సల్లగుండా చూసినరా నువ్వులా ఎట్లున్నదో. గుంజీలు తీరా వారి అంటే గుండీలు తీసుకొని నిలబడ్డాడు. ఆగా చూడండి, చేతుల పెన్సిల్ పట్టుకొని అసలు గుంజీలు అంటే ఏంటియో అన్నట్టు ఎట్లా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టిండో. వీడు గుండీలు తీసిండా? వీడి గుండీలు తీసిండారా? ఇంకా అర్థం కాలేదురా వారి చిచ్చర పిడుగు గుంజీలు అంటే ఏంటియో. అగో ఆడు దిక్కు పిల్లలు తీస్తున్నారు చూడు, అవే అవే గుంజీలు అంటే. గుంజీలు అంటే గట్ల, గుండీలు తీయమనిలే. రైట్, ఇప్పుడు సమజైందారా. చూడండి, ఉలుకు లేదు పలుకు లేదు ఎట్లా చూస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా దుస్కల్లో ఉన్న గవర్నమెంట్ బడిలో జరిగిన ఇచ్చంత్రం ఇది. 1వ తరగతి చదువుతున్నాడట తమ్ముడు, పేరు కార్తీక్. మరి గుంజీలు తీయమంటే అంగి గుండీలు తీసిన తమ్ముడు ఒకవేళ గోడ కుర్చీ వేయమంటే గోడ మీద కుర్చీకి ఇట్లా వేసునో, ఆయన ఇంకేదన్నా తమాషా చేసినో కానీ అటు మేడానికే కాదు ఇటు చూస్తున్న మనకు కూడా మస్తు నవ్వు తెప్పించిండు పోండి.